సో పరం గారు ఇక్కడ యాజ్ ఏ మాజీ సైన్యాధికారి, సో ఎలా ఉంటుంది అంటే బ్యాక్గ్రౌండ్లో నిజంగా ఇటు ఎక్స్టర్నల్ అఫైర్స్కి సంబంధించిన విషయం ఒకటి, రెండోది సరే నేవీ ఆఫీసర్స్ కావచ్చు, ఎవరైనా మొత్తానికి అటు డిఫెన్స్ రిలేటెడ్గా కావచ్చు, వాట్ ఎవర్, అండ్ స్పైయింగ్ వారు అన్నట్లుగా కూడా మన కోసం కాదు ఇజ్రాయిల్ కోసం స్పైయింగ్, అది కూడా అరబ్ కంట్రీస్ దాన్ని క్షమించడం అనేది ఉరిశిక్ష పడ్డ వాళ్లకు. సో ఇది ఎంతటి ఛాలెంజింగ్ ఉంటుంది? మీరు అన్న ఇందాక ఆఫ్ స్క్రీన్ వర్క్ నిజంగా ఎంత ఛాలెంజింగ్ ఉంటుంది ప్రభుత్వాలకు? సో 2-3 అజంప్షన్స్ అండి ఇక్కడ. ఒకటి ఏంటంటే ఆబ్వియస్లీ అజంప్షన్స్ అంటే అదే జరిగింది, సో అంతకన్నా ఏమి ఉండదు. ఆఫ్ స్క్రీన్ వర్క్ అంటే పబ్లిషైజ్ చేయకుండా ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ వర్క్ చేసింది. సో దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్, దట్ ఈస్ వన్ థింగ్. వాళ్ళు చాలా వర్క్ చేసి ఉంటారు, చాలా నెగోసియేషన్స్ అయి ఉంటాయి, దాని తర్వాత ఈ సక్సెస్ వచ్చింది. లేకపోతే అంత అవసరం లేకుంటే రెండో రోజే వాళ్ళు రిలీజ్ చేసేవారు, అంత గ్రావిటీ ఆఫ్ క్రైమ్ లేకుంటే. సో వన్ థింగ్ వాట్ వీ హ్యావ్ టు కన్సిడర్ ఇస్, వెరీ గుడ్ పాయింట్స్ చేశారు మురళీ మనోహర్ గారు. ఒకటి, స్పైయింగ్ ఏ కంట్రీకి, మొత్తం గల్ఫ్ కంట్రీస్ ఎప్పటి నుంచో కన్నేసి ఉంచారు ఇజ్రాయెల్ నేలమట్ట చేయాలనుకున్న దేశం మీద స్పైయింగ్. కొన్ని సబ్మెరీన్స్ ప్రాజెక్ట్స్ గురించి వాళ్ళు ఖతార్ వాళ్ళు కొనుక్కుంటున్న కొన్ని సబ్మెరీన్స్ గురించి ఏదో ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు అని వచ్చింది. దాని తర్వాత చాలా న్యూస్ ఛానల్స్ అవి వీళ్ళు రా ఏజెంట్సా కాదా అలాంటివి కూడా క్వశ్చన్స్ తీశారు. సో ఇన్ ద వేక్ ఆఫ్ దోస్ అలిగేషన్స్ వాళ్ళకి ఉరిశిక్ష పడడము, వాళ్ళని తర్వాత దాన్ని కమ్యూట్ చేయడము, దాని తర్వాత వాళ్ళని వదిలేయడము, జైల్లో వదిలేయడం చాలా పెద్ద పెద్ద స్టెప్స్ అండి. ఎందుకు జరిగాయి అంటే, మీరు ఒకసారి హిస్టరీ తిరిగివేసి చూసారంటే 85% ఆఫ్ ఇంటర్నేషనల్ ప్రాబ్లమ్స్ రిజాల్వ్ అయిపోతాయి ఎక్కడ, ఆ దేశ ప్రధానులు ప్రెసిడెంట్ల మధ్య ఉన్న రిలేషన్షిప్ మీద డిపెండ్ అయ్యి రిజాల్వ్ అయిపోతాయి. ఎగ్జాక్ట్లీ. అవి మనకి తెలియని కూడా తెలియవు, ఇది ప్రాబ్లం వచ్చింది సాల్వ్ అయిందని. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ మోడీ గారు చేస్తున్నది. ఏంటంటే ప్రపంచంలో ఎటువంటి కీలక పాత్ర ఉన్న ఎటువంటి దేశం అయినా, ఏ రీజన్ లో అయినా మీరు చూడాల్సింది ఏంటంటే ఆయన ఒక పర్సనల్ రిలేషన్షిప్, ఒక పర్సనల్ రిలేషన్షిప్ ఎట్లా అంటే ఆయనను రిసీవ్ చేసుకునే విధము, వాళ్ళు మన దేశానికి వస్తే వాళ్ళని మనం రిసీవ్ చేసుకునే విధము, వాళ్ళని మనము చూసుకుని కండక్ట్ చేసే, మన దేశంలో ఉన్నంత కాలం మనం కండక్ట్ చేసే విధానం, ఇవి చెప్తాయి ఆయన రిలేషన్స్ ఎంత స్ట్రాంగ్ గా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు వాళ్ళందరితో. సో దట్ ఈస్ వన్ పార్ట్. మీరు చూసే 2 టర్మ్స్ లో ఆయన ఖతార్కి ఎన్నోసార్లు వెళ్ళలేదు, 2సార్లు వెళ్తున్నారు. ఇన్ఫాక్ట్ ఎల్లుండి వెళ్తున్నారు ఖతార్, సౌదీ అరేబియా విజిట్ అయ్యాక, యూఏఈ విజిట్ అయ్యాక. యూఏఈ కానీ గల్ఫ్ కి యూఏకి వాటిలన్నిటికీ విజిట్స్ మాత్రం చాలా రెగ్యులర్ గా చేశారు. సో ఏంటంటే ఇన్ఫ్లుయెన్షియల్ పార్ట్నర్స్ ని ఎక్కడ మోదీ గారు వదలలేదు. ప్రతి రీజన్ లో ఇన్ఫ్లుయెన్షియల్ పార్ట్నర్ ని పట్టుకుని మన దేశానికి దగ్గరగా పెట్టుకున్నాడు ఆయన. మనం ఇప్పుడు హిస్టరీలో మన 25 years ఇండిపెండెన్స్ మనం చూస్తే, మనం ఎప్పుడు యుఎస్ఆర్ కానీ రష్యా కానీ క్లోజ్ అయితే అమెరికాకి దూరం అయితే రష్యాకి దూరం అయ్యే రిస్క్ వచ్చింది. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం మీరు లాస్ట్ 10 years లో చూస్తే 2 దేశాలతోటి మన రిలేషన్స్ ఈక్వల్లీ స్ట్రాంగ్ గా నడుస్తున్నాయి, ఒక ట్రైన్ ట్రాక్ నడిచినట్టు. అవునండి. That is not possible without statesmanship, and that is not possible without leadership అండి. అది ఒక పార్ట్ పక్కనే పెట్టారంటే. సెకండ్ థింగ్ ఏంటంటే, వీళ్ళు సెన్సిటివిటీ అడిగారు. సెన్సిటివిటీ ఆఫ్ హ్యాండ్లింగ్ దిస్ ఇష్యూ ఎంత క్రిటికల్ ఇది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసే 8 మందిలో 7 ఆఫీసర్ ర్యాంక్ వాళ్ళండి. ఒకతను సేలర్ అనుకుంటారు, ఒక జవాన్ ర్యాంక్ అతను. 8 మంది 7 రిటైర్డ్ ఆఫీసర్స్ అక్కడికి వెళ్ళి పనిచేస్తున్నారు అంటే, వాళ్ళు ఆబ్వియస్లీ మనం దేశం వదిలి వెళ్ళామంటే ఒకటి డిక్లరేషన్ ఉంటుంది, రెండోది ఏంటంటే ఎవరైనా ఏ దేశం వాళ్ళైనా సరే ఆ దేశం నుంచి డిఫెన్స్ ఆఫీసర్స్ వస్తున్నారని వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచుతారు. సో ఎటువంటి సస్పిషియస్ యాక్టివిటీ వచ్చినా కూడా వాళ్ళు అలౌ చేయకుండా వాళ్ళు పట్టుకోవడము, రౌండ్ ఆఫ్ చేయడము, ఇంటరాగేట్ చేయడం జరుగుతుంది. సో ఆ లెవెల్ ఆఫ్ సస్పిషన్ ఉన్నప్పుడు 8 మందిని పట్టుకున్నారు. దాని తర్వాత కేసు పర్సూ అయింది అంటే చాలా జస్టిఫికేషన్ ఇచ్చాడు. 2 ఫ్యాక్ట్స్ అవుతాయి. ఒకటి, వాళ్ళు నిజంగానే స్పైస్. 2, వాళ్ళు స్పైస్ కాదు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. సో రెండో అజంప్షన్ ముందర హ్యాండిల్ చేసామంటే వాళ్ళు స్పైస్ కాదు, వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడానికి వెళ్ళారు. సో వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చింది, వాళ్ళు ఆ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఇజ్రాయెల్ ఎందుకు పాస్ చేస్తున్నారు, ఈ క్వశ్చన్ మన గవర్నమెంట్ వాళ్ళ తరఫున ఆన్సర్ చేసి ఉంటుందంటే, జస్టిఫై చేసి ఉంటుంది. వాళ్ళు స్పైస్ కాదని స్టాండ్ చేసుకుని ఉంటే వాళ్ళు స్పైసే అనుకోండి. ఒక విధంగా వాస్తవానికి అది ఎంత ఛాలెంజింగ్ ఇష్యూ అక్కడ మీరు అన్న కేసు సెన్సిటివిటీలో, అది ఎంత ఛాలెంజింగ్. మరి ఒకవేళ వాళ్ళు స్పై అవుతే మనం ఎలా చెప్పాలి, స్పై కాకపోతే ఎలా జస్టిఫై చేయాలి? కరెక్ట్. సో ఆ జస్టిఫై చేయడం అనేది చాలా ఈజీ కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు స్పైస్ అని ఒప్పుకోవడం ఈజీ కాదు మనం. సో ఏమవుతుందంటే, ఇంత సెన్సిటివ్ ఇష్యూని చాలా జాగ్రత్తగా క్లోజ్ గా మోదీ గారు మానిటర్ చేశారని కూడా రిపోర్ట్స్ వచ్చాయి. క్లోజ్ గా మానిటర్ చేశారని కూడా రిపోర్ట్స్ వచ్చాయి. ఆయన కూడా మాట్లాడారు వాళ్ళ ఎమ్మెల్యే తోటి, వాళ్ళ రాజుతోటి అని కూడా మాట్లాడొచ్చాయి. సో ఏంటంటే ఆ సెన్సిటివిటీని ఎంత బాగా హ్యాండిల్ చేశారు వాళ్ళు. ఎటువంటి రిటాలియేషన్, ఎటువంటి కమెంట్ లేకుండా ఖతార్ గవర్నమెంట్ సైలెంట్ గా వదిలేసింది వీళ్ళ మందిని. అంటే మీరు ఇమాజిన్ చేయొచ్చు ద కైండ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ టాక్స్ విచ్ హావ్ హ్యాపెండ్. అండ్ దెన్
లీడర్షిప్ క్లారిటీ అంటే మన దేశం వాడు మన దేశానికి తిరిగి రావాలి, సింపుల్. వాడు ఏం చేసినా రైట్ తప్పని తర్వాత చూద్దాము, మన దేశం వాడు మన దేశానికి తిరిగి రావాలి. సో యాజ్ అ ప్రైమ్ మినిస్టర్, యాజ్ అ లీడర్ ఆఫ్ ది కంట్రీ, ఆయన మన మొత్తం దేశానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మనం చూడాల్సింది ఏంటంటే, మీరు దేశం వదిలి వెళ్ళినా కూడా మీరు నా వాళ్ళే, నా దేశం వాళ్ళే, నేను ఒక కన్నేసి మీ మీద ఉంచుతాను, మీకు ఏమైనా ఆపద జరిగితే నేను మీ ముందర ఉంటాను ఒక మెసేజ్ ఇస్తున్నాడు. అలాంటి మెసేజ్ ఇస్తున్నప్పుడు యంగ్స్టర్స్ ఎంత మోటివేషన్ ఉంటుందని, డిఫెన్స్ ఫోర్సెస్ లోకి వెళ్ళాలన్నా, పోలీస్ ఫోర్సెస్ లోకి వెళ్ళాలన్నా, లేకపోతే ఇలా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలోకి వెళ్ళాలన్నా ఎంత మోటివేషన్ ఉంటుంది యంగ్స్టర్స్. అదే మనం చేద్దాము, మనం జాయిన్ అవుదాం, మనం కాంట్రిబ్యూట్ చేద్దాము, గవర్నమెంట్ ఉంది మనం చూసుకోవడానికి, మన బాగోగులు చూసుకోవడానికి అని ఒక కాన్ఫిడెన్స్, ఒక మెసేజ్ ఇస్తున్నారు ఆయన. నేను చెయ్యి వదలను, మన వాళ్ళని, మన సిపాయిల్ని, నేను ఎప్పుడో ఏమైనా కూడా వాళ్ళ చెయ్యి నేను వదలను అని ఒక ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ మెసేజ్ ఆయన ఇచ్చారు. ఏ ప్రెస్ కాన్ఫరెన్స్, ఏ మీడియా ప్రెసెన్స్ ఆయన బ్లేమ్ చేస్తుంటారు, మాట్లాడితే మీడియాకి ప్రెసెన్స్ బయటలు ఇస్తుంటారు, స్పీచ్లు ఇస్తుంటారు అని. ఎటువంటి స్పీచ్లు, ఎటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లు ఇవ్వకుండా ఒక క్లియర్ అండ్ వెరీ స్ట్రాంగ్ మెసేజ్ యాజ్ ఎ లీడర్ ఆఫ్ ది కంట్రీ ఆయన ఇచ్చారండి ఈ ఈవెంట్ తోటి. యా, అండ్ పరం గారు ఇందాక మీరు అన్నట్లు ఇండివిజువల్ లెవెల్లో ఒక ప్రైమ్ మినిస్టర్ అంటారు మోదీ ఈజ్ ద బాస్ అంటారు, ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి, తర్వాత అమెరికన్ ప్రెసిడెంట్ వచ్చి మోదీ ఈజ్ మై ఫ్రెండ్ అంటారు. సో పర్సనల్ లెవెల్లో ఆ రేంజ్ బాడీ లాంగ్వేజ్ అండ్ ఫ్రెండ్షిప్ అండ్ కమ్యూనికేషన్ ఉండడం వల్ల మీరు అన్నట్లుగా ఇది ఫస్ట్ లెవెల్లో సాధ్యపడింది అండ్ ఫైనల్ లెవెల్లో కూడా సాధ్యపడింది అనుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇంకొక ప్రశ్న ఏంటంటే, మన దేశంలో మీరు అన్నట్లు యువతకి ఎంతో స్ఫూర్తినిస్తున్నారు మోదీ ఈ విషయంలో. మరోవైపు అటు డిఫెన్స్ ఫోర్సెస్ విషయంలో కానీ, లేకపోతే నేషనల్ సెక్యూరిటీ విషయంలో కానీ ఎంతవరకు కాంట్రిబ్యూషన్ ఉంటుంది మన దేశం నుంచి, ఎకానమీ రిలేటెడ్గా ఎంతవరకు మనం దాన్ని కేర్ చేస్తున్నాం, అంటే డిఫెన్స్ ఫోర్సెస్ని, నేషనల్ సెక్యూరిటీని కానీ ఎంత సూక్ష్మంగా మనం దాని గురించి పట్టించుకుంటున్నాం అనేది ఎలా చెప్తారు? మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేయగలుగుతుంటే లాస్ట్ పార్ట్ క్వశ్చన్ మిస్ అయింది. యా, అంటే డిఫెన్స్ ఫోర్సెస్కి కానీ లేకపోతే నేషనల్ సెక్యూరిటీ విషయంలో మనం కాంప్రమైజ్ అవ్వకుండా ఏ విధంగా వెళ్తున్నాం, అది ప్రజలకు, యువతకు కూడా అర్థం కావాలి నిజంగా. సో అది మీరు మన నేషనల్ పాస్చర్ లోనే తెలిసిపోతుందండి. అంటే ఏంటంటే మనకి టెర్రర్ అటాక్స్ అనేవి మనకు కొత్త కాదు. 1990 నుంచి మనకి ఇంటర్ ల్యాండ్ లో బోర్డర్ నేషన్స్, బోర్డర్ స్టేట్స్ లో వాటిలో వదిలేసారంటే హింటర్ ల్యాండ్, మన లోపల స్టేట్స్ లో ఢిల్లీలో కానివ్వండి, కలకట్టాలో కానివ్వండి, చెన్నైలో కానివ్వండి, బాంబే కానివ్వండి, బెంగళూరు, హైదరాబాద్, మీరు సిటీస్ నేమ్ చేస్తుంటే అట్లా బ్లాస్ట్ అవుతూనే పోయి ఆ స్టేజ్ నుంచి మనం ఏ స్టేజ్కి వచ్చాము ఇప్పుడు లాస్ట్ 9-10 years లో. మీకు జమ్మూ కాశ్మీర్ స్టేట్ వదిలేశారంటే నేషనల్ లెవెల్లో ఎక్కడ మీకు బాంబ్ బ్లాస్ట్ కానీ సెక్యూరిటీ థ్రెట్ కానీ రావడం జరగలేదు. మీరు కొన్ని స్టాటిస్టిక్స్ మీరు తవ్వి తీశారంటే మీకు తెలుస్తుంది, more than 400 sleeper cells have been liquidated after this government has come to power. Okay. సో మీరు అది చూడాల్సింది ఏంటంటే more than 400 స్లీపర్ సెల్స్, ఆ స్లీపర్ సెల్స్ యాక్టివ్ గా ఉంటే ఎంత డ్యామేజ్ చేసి ఉండే మన నేషన్ కి, మన కంట్రీకి, అది చూడాల్సింది మీరు. సో అండ్ దెన్ 26/11 అటాక్ అయింది, మనకు క్లియర్ గా తెలిసింది వాళ్ళ ISI హ్యాండ్లర్స్ వాళ్ళని హ్యాండిల్ చేస్తున్నాను కూడా క్లియర్ గా తెలిసింది. అది తెలిసే కూడా మనం ఏం చేసాము, మనకు వాళ్ళకి డోసియర్ తయారు చేసి ఇచ్చాము. దాని తర్వాత ఏం జరిగింది, ఏమి జరగలేదు, మేము చేయలేదు, మాకు ఈ ప్రూఫ్ సరిపోదు మాకు అన్నారు, ఏం యాక్షన్ తీసుకోలేదు. బట్ సిమిలర్లీ పుల్వామా అటాక్ అయిన తర్వాత ఏం చేసాం, మనం రెండు సార్లు సర్జికల్ స్ట్రైక్స్ చేసాం. సర్జికల్ స్ట్రైక్స్ ఎక్కడ చేసాం, మనం పాకిస్తాన్ ల్యాండ్ లోకి వెళ్ళకుండా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ఉన్న టెర్రరిస్ట్ క్యాంప్స్ అటాక్ చేసాం. సో ఇంటర్నేషనల్లీ ఏంటి, ఆ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ఇండియా. మేము మా కంట్రీలో మేము ఏమైనా ఆపరేషన్ చేసుకుంటాము, కానీ మీరు కనుక మా అఫేర్ లో ఇంటర్నల్ అఫేర్స్ లో ఇంటర్ఫియర్ అయ్యారు, ఇట్లాంటి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ మీరు ప్రోత్సహించారంటే మేము మీ దేశంలోకి దూరి కూడా వచ్చి మేము మా రిటాలిటరీ యాక్షన్ తీసుకుంటాం అని ఒక మెసేజ్. దట్ ఈస్ బికమ్ నేషనల్ పాలసీ. సో ఇప్పుడు పాకిస్తాన్ వైపు నుంచి కానీ ఎవరి వైపు నుంచి కానీ ఏమైనా చెయ్యాలంటే అదొక హెసిటెన్స్ ఉంటుంది వాళ్ళకి. ఫస్ట్ మనం రిపర్కషన్స్ కి ప్రిపేర్ అయ్యి దాని తర్వాత యాక్షన్ తీసుకుందామని ఒక ఇది ఉంది. సో దేర్ హస్ బీన్ ఎ క్లియర్ షిఫ్ట్ ఇన్ ద నేషనల్ పాలసీ, డిఫెన్స్ పాలసీ ఆర్ ది నేషనల్ సెక్యూరిటీ పాలసీ. అంటే వన్, ది ఇంటర్నల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ అండ్ ఇంటర్నల్ ఫోర్సెస్, సెక్యూరిటీ ఫోర్సెస్ లైక్ పోలీస్ అండ్ పారామిలిటరీ ఫోర్సెస్ హ్యావ్ బీన్ గివెన్ ఇండిపెండెన్స్ టు డెవలప్ ఆ ఇంట్ వచ్చిన తర్వాత ఆ ఇంటిని డెవలప్ చేసి దాన్ని కొలేటబుల్ అండ్ యాక్షనబుల్ ఇన్ఫర్మేషన్ గా తయారు చేసి దాని మీద యాక్షన్ తీసుకునే ఇండిపెండెన్స్ ఆ ఫోర్సెస్ కి ఇవ్వడం జరిగింది. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేదు అని చెప్పలేను, కానీ మినిమైజ్ అయిపోయింది కంప్లీట్ గా, సో దట్ దే కెన్ యాక్ట్ ఇండిపెండెంట్లీ. దానివల్ల దాని ఎఫెక్ట్ మీరు ఏం చూస్తున్నారు, బాంబ్ బ్లాస్ట్ అవి అవ్వట్లేదు, సెక్యూరిటీ థ్రెట్స్ అవ్వట్లేదు, హైట్ అండ్ సెక్యూరిటీ సినారీ ఉంది, కానీ మనకి సిటిజన్స్ ఎటువంటి రిస్క్ లేకుండా తిరుగుతున్నారు. దట్ ఈస్ వన్. సెకండ్ ఇస్ ద ఫారెన్ పాలసీ. మా దేశం ఇంటర్నల్ అఫేర్స్ మీరు ఇంటర్ఫియర్ అయ్యారంటే మాత్రం దాని తర్వాత రైట్ టు యాక్ట్ ఫస్ట్ మాది. సో అది మనం పాకిస్తాన్ మీద జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ లో కానీ, మయన్మార్ మీద జరిగిన ఒకసారి
సర్జికల్ స్ట్రైక్ లో కానీ మనం క్లియర్ గా చూపించాం. మీ ల్యాండ్ లో మీరు ఏమైనా చెప్తే, మీ ల్యాండ్ లో మీరు ఏమైనా ఇట్లాంటి యాక్టివిటీస్ ప్రోత్సహించారు అంటే దెన్ మేము వాటిని భరించేది లేదు. వీ విల్ ఆల్సో టేక్ అప్రోప్రియేట్ యాక్షన్ అన్న ఒక సెకండ్ మెసేజ్ కూడా మనం ఇవ్వడం జరిగింది. సో దీస్ ఆర్ వెరీ టూ స్ట్రాటజిక్ షిఫ్ట్స్ వి మేడ్ ఇన్ నేషనల్ సెక్యూరిటీ పాలసీ అండి. ఎగ్జాక్ట్లీ సార్. పరం గారు చాలా మంచి విషయాలు చెప్పారు. ఎందుకంటే నిజంగా ఆ దేశభక్తి అనేది ఉండాలి అండ్ దేశం యొక్క సెక్యూరిటీ విషయంలో కానీ నిర్మాణం విషయంలో కానీ చిత్తశుద్ధి ఉన్నప్పుడే ఇవన్నీ కూడా సాధ్యపడతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.